హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బోయస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ డిష్ చేసి చూపిస్తున్నాను. నాన్ వెజ్ స్పెషల్ ప్రాన్ ఘీ రోస్ట్. ఈ ఘీ రోస్ట్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ డే కానీ, ఫంక్షన్ కానీ, బర్త్డేస్ అప్పుడు కానీ, డిన్నర్లో కానీ, లంచ్లో కానీ ఏదైనా స్పెషల్గా నాన్ వెజ్ ఐటమ్స్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాన్ ఘీ రోస్ట్ చేయండి. మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఎక్కువగా రెస్టారెంట్‌లకెళ్ళినప్పుడు ఇలాంటి రెసిపీ ఆర్డర్ పెట్టుకుంటాం కదా! ఆ రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసాలో చూసేద్దాం రండి. ముందుగా అరకిలో రొయ్యలను పొట్టు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ రొయ్యల్లోకి చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రాన్ ఘీ రోస్ట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ గసగసాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. వీటితో పాటు ఒక 6 ఎండుమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మీకు నచ్చితే కొద్దిగా చిటికెడు బెల్లాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని నేను చూపించే ఈ విధంగా పేస్ట్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం టేస్ట్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా చేసుకున్న పేస్ట్‌ని పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టించుకున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని హై ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యాక ఈ రొయ్యలను ఎక్కువ సేపు ఉడికించకూడదు. కొద్దిగా వాటర్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి వాటర్‌తో పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులోకి మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న పేస్ట్‌ని వేసుకొని, స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే నెయ్యి అంతా పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచుకోవాలి. అలా అయితే ఈ ఘీ రోస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి ఓ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు టేస్ట్ ఈ ఘీ రోస్ట్‌లో చాలా చాలా బాగుంటుంది. ఇలా ఘీ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలున్నాయి కదా! వాటర్‌తో పాటు రొయ్యలను కూడా వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకొని కలుపుకుంటూ ఒక నిమిషం హై ఫ్లేమ్‌లో ఉడికించి, తర్వాత స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ రొయ్యలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఒక 5 నిమిషాల్లో మొత్తం ఘీ అంతా పైకి తేరుకొని ఫ్రై అయిపోతుంది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆపేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీకి ఘీ ఏసి తయారు చేయడం వల్ల ఈ రెసిపీ చాలా చాలా టేస్ట్‌గా ఉంది. అలాగే మసాలాలు కూడా రొయ్యలకి బాగా పట్టాయి. ఈ రెసిపీ వేడి వేడి అన్నంలో గాని, చపాతీలో గాని సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.